చాలా బాగుంది రిజల్ట్. మా రైతులు కూడా చెప్తున్నారు. మాకు కూడా మన జిల్లా అంతా ఇస్తే ఎంతవరకు పెడతారు? ఇలా వచ్చిందంటే సార్, ఇలా వచ్చిందంటే చనిపోతుంది సార్. స్మెల్కి అన్నీ చూస్తుంది సార్. ఎక్కడ ఇది వచ్చి ఇంట్లో రిమోట్ కంటారు సార్, ఇది వచ్చి రూమ్ లైట్ అంటారు సార్. అంటే కరెంట్ మిగిలిచ్చింది రూమ్ లేకపోతే లైట్ ఆన్ అవుతుంది, లైట్ వస్తాను. ఇది వచ్చి మా నాన్న రోజు 12 గంటలకు మోటార్ తిప్పిపోయి ఆయన కోసం ఇది రెడీ చేశారు. ఇంట్లో మిస్ కాల్ ఇస్తే మోటార్ ఆన్ అవుతుంది, మిస్ కాల్ ఇస్తే సెల్ ఫోన్ బేసిస్ విత్ వరల్డ్ ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు సార్. కరెంట్ వస్తే కరెంట్ వచ్చిన మెసేజ్ వస్తుంది సార్. మిస్ కాల్ ఇస్తే మోటార్ ఆన్ అవుతుంది, మళ్ళీ మిస్ కాల్ ఇస్తే మళ్ళీ మోటార్ ఆన్ అవుతుంది. అక్కడ ఆన్ అయింది ఆఫ్ అయినా కూడా తెలుస్తుంది సార్. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో గేట్ వాళ్ళు తిప్పేది కూడా రెడీ చేస్తారు. మన ముఖ్యమంత్రి గారి శాస్త్రీయ దృక్పథం గురించి మనందరికీ తెలిసిందే. ఫైబర్ ఆప్టిక్స్ గ్రిడ్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు శాస్త్రీయ దృక్పథాన్ని. అందులో భాగంగా ఈరోజు ఈ వేదిక మీద యువ శాస్త్రవేత్త శ్రీ పవన్ కుమార్ గారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఇక్కడ విచ్చేశారు. వారితో తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే నాకు మాట రావడం లేదు. యాక్చువల్లీ నాది మాకు ఒక చిన్న విలేజ్, మొరంవిల్ అనే విలేజ్. మా నాన్న ఒక రైతు. మా నాన్నకి నాకు ఉన్న ప్రాబ్లమ్స్, ఒక్కొక్క ప్రాబ్లం తీర్చుకోవడానికి కోసం ఒక్కొక్కటి తయారు చేస్తూ వస్తాను. నా పేరు పవన్. నేను ఒక 7వ తరగతి వరకు చదివాను. కాకపోతే మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, అది నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను చాలా సాధించాను. ఇప్పటి వరకు దగ్గర 15 రకాల ఇన్నోవేషన్స్, అంటే అందరికీ ఉపయోగపడేవి, రైతులకు ఉపయోగపడేవి, ఇలాంటి ఇన్నోవేషన్ చాలా చేశాను. 2003లో మా ఇంటిపై నేనే ఒక పెద్ద విండ్ మిల్ పెట్టి నేనే మా ఇంటికి కరెంట్ తయారు చేసుకున్నాను. నా లైఫ్ అక్కడ మొదలైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్ సాగిస్తూనే ఉన్నాను. ఒక ఆరో తరగతి చదివినప్పుడు మా టీచర్ నన్ను 2 సెల్లులు పెట్టుకుని ఆడుకుంటుంటే నన్ను 1 అవర్ మోకాలపై నిలబెట్టాడు. అదే టీచర్ నేను మా ఇంటికి కరెంట్ తయారు చేసిన తర్వాత భుజం మీద చేసుకుని నా స్టూడెంట్ అని చెప్పాడు. ఆ రోజు స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొత్తదనం, ఎవరో ఏదో తయారు చేస్తారు, వాటినే మనం వాడుకోవాలని లేదు. మనలో ఉండే టాలెంట్ని మనమే పైన పెట్టి దాని ద్వారా మనకున్న ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికే ఇప్పటి వరకు తయారు చేశాను. దీంట్లో ముఖ్యంగా విండ్ మిల్ ద్వారా మా ఇంటికి నేనే కరెంట్ తయారు చేసుకున్నాను. ఫస్ట్ అది చేశాను. తర్వాత నేను ఇంట్లో సాంగ్స్ విన్నానంటే 5 కిలోమీటర్ల పాటు అందరికీ సాంగ్స్ వచ్చే మరి ఒక చిన్న FM స్టేషన్ పెట్టాను. నేను ఇంట్లో సాంగ్స్ వేసానంటే అందరికీ పాటలు వస్తాయి. ఇవన్నీ చూసి తర్వాత ఒకసారి మా ఇంట్లో మామూలుగా ఒకప్పట్లో టీవీలో ఇలా చేత్తో నొక్కుతూ ఉండేవాళ్ళం. తర్వాత రిమోట్ టీవీ వచ్చింది. ఇదే మరి చేత్తో నొక్కుతూ ఉండేదాన్ని రిమోట్ ఆపరేట్ చేస్తున్నాము. అదే మరి మనము చేత్తో వేసి స్విచ్ని ఎందుకు మనం రిమోట్ ఆఫ్ చేయకుండా ఒక ఐడియా వచ్చింది. దాంతో ఆ ఒక రిమోట్ తీసుకొని మా ఇంట్లో ఎవరు లేనప్పుడు అర్ధరాత్రిలో మా టీవీ ఇప్పేసి దాంట్లో ఏముంది చూసుకొని ఒక రిమోట్ కంట్రోల్ తయారు చేశాను. ఆ రిమోట్ కంట్రోల్ ద్వారా మన ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు అన్నీ, మామూలుగా ఫ్యాన్లు, లైట్లే కాకుండా మా ఇంట్లో కర్టన్స్, డోర్స్ అన్ని రిమోట్తోనే ఆపరేట్ చేసేలా రెడీ చేశాను. అంతేకాకుండా డస్ట్బిన్ కావాలంటే కూడా బటన్ నొక్కామంటే డస్ట్బిన్ వస్తుంది, చెత్త వేస్తే తీసుకెళ్ళిపోతుంది. అలాంటి టెక్నాలజీని అంతా నేను ఇంప్రూవ్మెంట్ చేశాను. తర్వాత మా నాన్న రోజు 12 గంటలకు మోటార్ ఎత్తేవాడు, బావి దగ్గరిపోయి మోటార్ ఎత్తేవాడు. ఒకసారి పేపర్లో ఎవరో పాము కొరకు చనిపోయింది, మోటార్ ఎత్తకపోయింది. అప్పుడు నేను ఆలోచించాను, నేను కూడా మా నాన్నకి ఏదైనా చేసి ఇవ్వాలి అనేసి అప్పుడు ఏం చేశానంటే సెల్ ఫోన్ ద్వారా మా నాన్నకి మోటార్ ఎత్తేది రెడీ చేయించాను. మా నాన్న ఇంట్లో కూర్చొని ఒక మిస్ కాల్ ఇచ్చాడంటే మోటార్ ఆన్ అవుతుంది. విత్ ఇన్ వరల్డ్, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మన ఇంట్లో నుంచైనా మనం మోటార్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఈ టెక్నాలజీని రెడీ చేశాను. వీటన్నిటిని చూసి మన మాజీ అబ్దుల్ కలాం గారు కూడా నాకు చిన్న అవార్డు కూడా ఇచ్చారు. ఇవన్నీ కాకుండా మా ఊర్లో స్ట్రీట్ లైట్స్, మామూలుగా లైట్లు ఎవరు ఆఫ్ అనే చేయరు, 24 గంటలు వెలుగుతూనే ఉన్నాయి. అంటే కరెంట్ తయారు చేయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. దానికోసం ఒక సిస్టమ్ రెడీ చేశాను. ఒక చిన్న క్యాల్కులేటర్లో ఉండే దాన్ని తీసి ఒకటి పెట్టాను. దాని ద్వారా వెలుతురు వచ్చిందంటే ఆటోమేటిక్గా లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ వెలుతురు తగ్గిందంటే ఆటోమేటిక్గా లైట్లు ఆన్ అయ్యే రెడీ చేశాను. దాన్ని మున్సిపాలిటీకి బాగా యూస్ అయ్యే మరి ఇప్పుడు అందరూ యూస్ చేసుకుంటున్నారు. దీంతో కాకుండా మా షాప్ ఉంది. ఆ షాప్లో ఒకసారి దొంగలు పడినప్పుడు మామూలుగా దొంగలు వచ్చి ఒకసారి వెళ్ళిపోయినారు, రెండోసారి మళ్ళీ దొంగలు పడినారు. వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అప్పుడు దొంగ వచ్చి అడుగు పెడతానే ఒక అలారం రావాలని అనుకున్నాను. ఫస్ట్ అది తయారు చేశాను. కానీ నేనుండేది 10 కిలోమీటర్లో. నాకు తెలిసేది ఎలా,
తెలియదు. అందుకల్లా ఏం చేశానంటే అడుగు పెడతానే అలారం వస్తుంది, దాంతోపాటు నాకు ఫోన్ వస్తుంది. సరే ఫోన్ వస్తుంది, నేను అక్కడ పోయే లోపల దొంగ వెళ్ళిపోతాడు, కానీ వాడిని పట్టుకోవాలి. అక్కడ ఒక కెమెరా పెట్టాను. ఆ కెమెరా ద్వారా ఏమంటే వాడు అడుగు పెట్టాడంటే ఫోన్ వస్తుంది, దాంతోపాటు అలారం ఆన్ అవుతుంది, వాని ఫొటోస్ తీస్తుంది. కాకపోతే వాడు నైట్ అర్ధరాత్రిలో వస్తాడు కాబట్టి వాని ముఖం కనపలేదు. తర్వాత లైట్లు కూడా ఆన్ అవ్వాలని ఒక సిస్టమ్ రెడీ చేశాను. అదంతా చేసిన తర్వాత ఇప్పటి వరకు ప్రపంచంలోనే అంత అడ్వాన్స్ టెక్నాలజీ సెక్యూరిటీ సిస్టమ్ లేదని నాకు ఒక బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. స్టేట్ కల్చరల్ అకాడమీ వాళ్ళు బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు. తర్వాత తర్వాత మామూలుగా మన ఇది బార్డర్లో ఉండే పోలీసు వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఎదురు కాల్పులో చనిపోతున్నారు అని ఒకసారి టీవీలో చూసేసి దానికోసం ఒక రోబో తయారు చేస్తున్నాను. ఆ రోబో ఎలా పనిచేస్తుందంటే 5 కిలోమీటర్ల నుండి మనం ఇక్కడ నుంచి ఏం ఆపరేట్ చేస్తే అది అక్కడ ఆపరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే ఫైర్ చేస్తుంది. అలా ఒకటి ఇది రోబో. ఈ రోబో వచ్చి 5 కిలోమీటర్ల నుండి పనిచేస్తుంది. ఇక్కడ మనం కాల్చామంటే ఈ రోబోలో నుంచి కాల్చొచ్చు, ఫొటోస్ తీయొచ్చు విత్ ఎనీ ఆప్షన్. అన్ని ఆప్షన్లు ఈ రోబోలో చేయొచ్చు. ఈ రోబో వచ్చి జిఎస్ఎం, జిపిఎస్ అన్ని నెట్వర్క్ల ద్వారా కూడా ఇది పనిచేసేమని రెడీ చేశాను. నెక్స్ట్ మా ఇంట్లో మామూలుగా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అందరూ ఫ్యాన్లో నుంచి గాలి వస్తుంది కదా, దాంతో కరెంట్ ఎందుకు తయారు చేయకూడదు ఒక ఐడియా వచ్చింది. మామూలుగా చాలా సింపుల్. మామూలుగా ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక గాలి తోలితే విండ్ మిల్ నుంచి కరెంట్ వస్తుంది. ఆ టెక్నాలజీని తీసుకున్నాను. ఒక ఫ్యాన్ తిరుగుతుంది, దాని కింద ఇంకో ఫ్యాన్ పెట్టాను. అంటే ఈ ఫ్యాన్ తిరిగింది గాలి దీనికి తోలుతుంది, దీనికి తోలితే ఇది తిరిగి దీని నుండి మళ్ళీ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని వల్ల మనం ఒక 1 అవర్ ఫ్యాన్ తిరిగే ఫ్యాన్ని 2 అవర్స్ తిరిగేలా చేయొచ్చు. అలాంటి పరికరం అది సక్సెస్ అయింది. దానికి సైన్స్ ఎగ్జిబిషన్ తరపున నాకు చిన్న అవార్డు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఒక మామూలుగా తిరుమల దేవస్థానం వాళ్ళు ఒకసారి నన్ను తీసుకెళ్ళి అక్కడ 24 అవర్స్ కరెంటు వేస్ట్ అవుతుంది అనేసి ఒక సిస్టమ్ రెడీ చేయమన్నారు. దానికి ఒక సిస్టమ్ రెడీ చేశాను. మనిషి లోపలికి పోతే ఆటోమేటిక్గా అన్ని లైట్లు ఆన్ అవుతాయి, బయట వచ్చామంటే అన్ని లైట్లు ఆఫ్ అయ్యేలాగా ఒక సిస్టమ్ రెడీ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు కొత్త ప్రయోగం చేస్తున్నాను. ఏమంటే మామూలుగా బైక్ 1 లీటర్ పెట్రోల్ పోస్తే 60 కిలోమీటర్లు పోతుంది. ఒక 200 చేయాలనేది నా ప్లాను. ఇప్పుడు దగ్గర ఒక 100. అదేమంటే వెనకాల తిరుగుతూ ఉంటుంది. సదరం ప్లేస్లో ముందర టైర్లో ఒక డైనామా పెట్టి దాని ద్వారా పవర్ ప్రొడ్యూస్ చేసి దాని వెనకాల ఒక డైనామాకి ఇచ్చామంటే సదరంగా ఉండే ప్లేస్లో ముందరయ్యే ప్రొడ్యూస్తోనే అలా వెళ్తుంది. మిట్టలా వెళ్ళేటప్పుడు మాత్రం పెట్రోల్ ద్వారా వెళ్ళే మారి రెడీ చేశాను. ఇవన్నీ కాకుండా సోలార్లో నేను చాలా ప్రయోగాలు చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఊజీలకి ఒకటి రెడీ చేశాను. ఇంతవరకు మామూలుగా ఊజీలకి రైతులు చాలా బాధలు పడుతుంటారు. దానివల్ల సంవత్సరానికి 25,000 వరకు వాళ్ళకి నష్టం వస్తూ ఉంది. అంటే ఎందుకంటే మా నాన్న కూడా రైతు కాబట్టి ఏదో చేయాలి ఎన్ని చేశాను. నాకు 6 నెలలు పట్టింది ఆ సిస్టమ్ రెడీ చేయడానికి. ఒక ఊజీ వచ్చి అక్కడికి వచ్చిందంటే అది బర్న్ అయిపోతుంది. అలా ఒక సిస్టమ్ రెడీ చేశాను. అది ఇంతవరకు మన దేశంలోనే ఎక్కడ లేదని మన సిరికల్చర్ వాళ్ళు కూడా నాకు చిన్న ఇదంతా చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మన కుప్పం ఏరియా కూడా సిస్టాలు బిగించడానికి ఆర్డర్లు అంతా ఇచ్చారు. ఇంతేకాకుండా అది సోలార్తో పనిచేస్తుంది, వితౌట్ కరెంటే లేకుండా విత్ సోలార్తో పనిచేసే మరి రెడీ చేశాను. అంతేకాకుండా ఇప్పుడు ఎల్ఈడీస్ చేస్తున్నాను. ఇవన్నీ చూసి నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. మన అబ్దుల్ కలాం గారు కూడా ఆయన దగ్గర ఒక జాబ్ ఇచ్చారు. కాకపోతే అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏదో భయపడి పంపించలేదు. ఇంతేకాకుండా జర్మనీ నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అంటే 1 lakh శాలరీ ఇస్తాము, అక్కడికి వచ్చాయి నేను చదివిస్తాము, 5 years అగ్రిమెంట్ అన్నారు. కాకపోతే అప్పుడు నేను ఆలోచించాను, నా టాలెంట్ని వాళ్ళు ఎవరో కొన్నప్పుడు నేనే ఎందుకు నా టాలెంట్ నేను ఉపయోగించుకోకూడదు అనేసి నాకు ఒక మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు 10 లక్షలు లోన్ ఇచ్చారు. దాని ద్వారా ఒక చిన్న కంపెనీ పెట్టాను. దాంట్లో ఒక 3 హ్యాండిక్యాప్టర్స్ కూడా పెట్టుకొని నేను ఇప్పటి వరకు చేసినవన్నీ అందరికీ అందివ్వాలి, అది తక్కువ రేట్లో అందరికీ అందివ్వాలని ఆల్రెడీ చేస్తున్నాను. పవన్ ఎంపవర్ సొల్యూషన్ అని కంపెనీ పెట్టాను. దానికి PowenEmpowerSolution.com అని వెబ్సైట్ కూడా పెట్టాను. ఇవన్నీ చేసి విత్ ISO సర్టిఫికేట్ చేసి అన్నీ ఇప్పుడు అవన్నీ కూడా నేను రెడీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించిన సార్కి చాలా సంతోషం. థ్యాంక్ యూ పవన్. యువతలో ఎంతో శక్తియుక్తి దాగి ఉందని చెప్పి మనకందరికీ ఈ పవన్ చూసి తెలుస్తుంది.
ఎంతోమందికి ఈయన స్ఫూర్తి ప్రేరణ కాగలరని ఆశిస్తూ, అందరూ అలాగే మనం అంతా కూడా కష్టపడితే ఖచ్చితంగా మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించగలుగుతాం. ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో వారి సందేశం కోసం ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం. గౌరవనీయులు ఒక్కసారి జై జన్మభూమి. వేదిక పైన పెద్దలు, అదే మాదిరిగా నేను తంబళ్ళపల్లి నియోజకవర్గానికి వస్తే నేను జన్మభూమి కార్యక్రమానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఒక పండుగ వాతావరణంలో పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. అన్ని గ్రామాల నుంచి మీరు వచ్చారు. తంబళ్ళపల్లి నియోజకవర్గంలో నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహం చూపించారు. దానికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం జన్మభూమి కార్యక్రమం పెట్టుకున్నాం. అందులో కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ఇప్పుడే ఇక్కడ ఒక అబ్బాయిని చూశారు, పావన్. ఒక అవసరం ఒక మనిషిని వినూత్నమైన ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఈరోజు పావన్ అనే వ్యక్తి మీ మారిగా ఒక గ్రామంలో పుట్టాడు. ఏదో PhD చేయలేదు, 7వ తరగతి చేశాడు. 7వ తరగతి చేసిన తర్వాత గ్రామంలో ఉండే సమస్యలు చూసిన తర్వాత ఇంటి పైన గాలితో విండ్ మిల్లు పెట్టి ఇంటికి కరెంటు తీసుకున్నాడు. అదే మరి అది అయిన తర్వాత మీరు చూస్తే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు, 1-2 కాదు. ఇప్పుడే చెప్పాడు, కొంతమందికి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్క తమ్ముడు సెల్ ఫోన్ పెట్టుకుని నా మీటింగ్ అయితే బ్రహ్మాండంగా షూటింగ్ చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా తీస్తున్నారు. అదే మరి ఒక తమ్ముడికి 2-3 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఒక ఫోన్తో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు, ఇంకొక ఫోన్ రహస్యంగా మాట్లాడుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు అవసరం అయినప్పుడు. అంటే సెల్ ఫోన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఆ సెల్ ఫోన్ రావడానికి కూడా నేనే కారణం, టెక్నాలజీ ప్రమోట్ చేయడానికి. ఈరోజు ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మొత్తం బ్రాడ్కాస్టింగ్ వెళ్ళిపోతుంది. అంటే టెక్నాలజీ ఏ విధంగా మారుతుందో చూసిన తర్వాత పావన్ ఆలోచించాడు, ఈరోజు సెల్ ఫోన్ పనిచేస్తే మా దగ్గర ఉండే మెషిన్కి నేను ఎందుకు కనెక్ట్ చేయకూడదని ఇంట్లో పడుకుంటే ఎక్కడుండే మెషిన్ అయినా ఆన్ చేసి కెపాసిటీ తీసుకొచ్చాడు రిమోట్ కంట్రోల్లో. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతనికి. ఈరోజు ప్రపంచం మొత్తం అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి. అమెరికాలో కార్లు ఉన్నాయి. కార్లు కూడా ఎక్కడికన్నా దూరంగా ఉంటే ఎక్కడ కారు పోతుందో చూసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఎక్కడో ఉండే కారు ఇక్కడి నుంచి డోర్ మనం ఓపెన్ చేసే పరిస్థితికి వస్తుంది. మనుషులు లేకుండా కారు నడిపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మనిషి అవసరం లేదు, డ్రైవర్ లేకుండా కారే నడిచిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి. నేను ఇప్పుడే చూశాను, సెరికల్చర్లో ఒక ఊజీ అనే దోమ వల్ల చాలా పంటంతా కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మొత్తం మంచి పంట చేతికి వచ్చేటప్పుడు ఆ సెరికల్చర్ అంతా కూడా ఆ పురుగులన్నీ దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడే చేసి చూపించారు, సోలార్ ఎనర్జీతో కనెక్ట్ చేస్తే ఏదైనా దాని దగ్గరికి పోతే ఆటోమేటిక్గా పురుగే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల రైతుకు ఎంతో ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది.